హాయ్ బ్రదర్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. సెట్టింగ్లో కొన్ని మిస్టేక్స్ పెట్టాను, ఎలా చేయాలో చెప్పండి అని కామెంట్ చేశారు. చెప్తారా ప్లీజ్ అని కామెంట్ చేశారు. సో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. సో ఇప్పుడు సెట్టింగ్స్ కొన్ని చేసుకోవాలి అండ్ సెట్టింగ్స్ కొన్ని చేసుకున్న తర్వాత మనకైతే వ్యూస్ వస్తాయండి. ఇప్పుడు చూడండి, హాయ్ బ్రదర్స్, నేను కొత్తగా ఛానల్ పెట్టాను, యూట్యూబ్ ఛానల్ పెట్టానంట. సో కొన్ని సెట్టింగ్స్ ఏమైనా తప్పు చేశారా అని కామెంట్ ద్వారా అడుగుతున్నారు కాబట్టి సో ఎలా పెట్టానో ఏంటో అనేది కొన్ని సెట్టింగ్స్ అయితే నేను చెప్తారా కామెంట్ ఎవరైతే అడిగారు కాబట్టి సో నేను ఈ వీడియోలో నేను కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్లీ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడు చూడండి, మీరు కామెంట్ చేశారు ఏంటంటే సో ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టారు, వ్యూస్ వస్తలేవు. వ్యూస్ రాకుంటే మనకి ఏమైనా సెట్టింగ్స్ ప్రాబ్లం ఉంటాయంటే కంప్లీట్లీ సెట్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే కీవర్డ్స్ మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అండ్ హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ ఎందులో ఇవ్వాలంటే వీడియోలో ఇవ్వాలి. కంప్లీట్లీ డైలీ అయితే అలాగే ఇవ్వాలి. అండ్ మనం ఏదైతే ఛానల్ పెట్టామో ఆ సెట్టింగ్ లో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఎలా సెట్టింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తాను. స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. సో సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అండ్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి సెట్టింగ్స్ ఎలా ఉంటాయని ఇక్కడ నేను చూపిస్తాను. ఓన్ ఛానల్ చూపిస్తాను. నా ఛానల్ ఏదైతే శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉందో ఆ ఛానల్ కి మీకు అక్కడ వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ నేను క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ అండ్ ఇక్కడ సర్చ్ బార్ లో అండ్ ytstore.com లాగిన్ ఓకే వేసుకోండి సింప్లీ. అండ్ నేను నా సెట్టింగ్ అండ్ నా ఓన్ ఛానల్ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ ఉంది కదా, అందులో వెళ్ళి నేను చూపిస్తాను ఎలాంటి కీవర్డ్స్ పెట్టినా సో సెట్టింగ్స్ ఏం పెట్టినా అది మొత్తం మీకు ట్యూటోరియల్ చెప్తాను అనమాట. సో సెట్టింగ్స్ ఎలా ఉంటాయి అది సో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకు అండ్ ఓల్డేజ్ ఛానల్ వాళ్ళకు సో వ్యూస్ రాకుంటే ఏ విధంగా సెట్టింగ్ చేంజ్ చేసుకోవాలి అనేది చెప్తాను అనమాట. గాయస్ ఇక్కడ చూసుకుంటే ఆయనకి లాగిన్ ఓకే వేసుకోండి సింప్లీ. గాయస్ ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా ఉంది. డాష్ బోర్డ్ ఇలా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే సో ఇప్పుడు సెట్టింగ్ లో వెళ్ళిపోదాం. సెట్టింగ్ లో వెళ్ళిపోతే సెట్టింగ్స్ ఎలా ఉంటాయి ఏంటో అది ఈ వీడియోలో ఇక్కడ చెప్తానమాట. సో అప్పటి వరకు నేను ఏదైతే ఛానల్లో ప్రమోషన్ చేస్తానో చెప్పినా కదా, ఈ రోజు నేను ప్రమోషన్ చేస్తున్నా చూడండి. స్క్రీన్ షాట్ అయితే తీసిన ఎవరైతే కామెంట్ చేసిండ్రో వాళ్ళకి నేను సో ఇక్కడ నేను రీడ్ చేస్తాను అనమాట. ఎవరెవరు కామెంట్ చేసిన అనేది ఇక్కడ రీడ్ చేస్తాను అనమాట. సో మీరు కూడా కామెంట్ చేసుకోవాలంటే కామెంట్ చేసుకోండి, ఫుల్ వీడియో వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత కామెంట్ అయితే వేసుకోండి. సో ఫ్రీలో అయితే విన్నర్ అయితే అని చెప్తున్నా కదా, సో ఫ్రీలో అయితే విన్నర్ అయిన వీళ్ళ కామెంట్ అయితే చదువుతా చూడండి, రీడ్ చేస్తా చూడండి. గాయస్ ఇక్కడ బ్యాక్ వస్తాను. సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి సరస్వతి ఘంటశాల అంట. హాయ్ సార్, హౌ ఆర్ యూ, లైక్ డన్, ఐ ఫాలో యూ, ఐ ఆమ్ సో ఇంప్రెస్డ్ ఈ వీడియో సార్ అని ఇట్లా కామెంట్ అయితే చేశారు. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో నేను ప్రమోషన్ చేస్తున్నా, పోస్ట్ ద్వారా నేనైతే ప్రమోషన్ చేస్తున్నా కాబట్టి వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడైతే లింక్ ఇస్తాను, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సెకండ్ వన్ కామెంట్ వచ్చేసి గాయస్ ఇక్కడ సునంద వ్లాగ్స్ అంటే నైస్ బ్రో, గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ అయితే చేశారు. వీళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి అనమాట. అండ్ థర్డ్ వన్ కామెంట్ వచ్చేసి గాయస్ ఇక్కడ ధన రెసిపీస్ అంట, చాలా మంచి విషయాలు బాగా చెప్పారు అన్న. సో వీళ్ళు కూడా కామెంట్ అయితే చేశారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. అండ్ ఫోర్త్ కామెంట్ వచ్చేసి అండ్ ఇక్కడ ర్యాండో ఎంఎస్ పార్క్ అంట, వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి థ్యాంక్ యూ అన్నయ్య అని కామెంట్ అయితే పెట్టారు. సో వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అండ్ ఫిఫ్త్ కామెంట్ వచ్చేసి రామ్ స్టోరీస్ వరల్డ్ అంట అండ్ థ్యాంక్స్ ఫర్ 740 సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు. వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ అయితే పోస్ట్లో ఇస్తాను, అక్కడైతే ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడైతే సో బ్యాక్ వస్తాను అండ్ మొత్తానికి అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ సెట్టింగ్లో అయితే వెళ్ళిపోతాను అనమాట. సో ఇప్పుడు గాయస్ ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఇక సెట్టింగ్ ఐకాన్ చూపిస్తా చూడండి. ఈ సెట్టింగ్ ఐకాన్ కు ఎవరైతే కామెంట్ చేశారో, ఎవరైతే కొత్త ఛానల్ పెట్టారో వాళ్ళకి సెట్టింగ్ ఐకాన్ తెలుస్తలేదు. ఇప్పుడు నా రీసెంట్లీ ఏదైతే ఛానల్ ఉందో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ ఉందో దానికి ఎలాంటి సెట్టింగ్స్ పెట్టినా సో అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. గాయస్ ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఒక వేసుకోండి. సెట్టింగ్ ఐకాన్ ఒక వేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గాయస్ ఇక్కడ జనరల్లో మనం చూసుకుంటే గాయస్ ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను గాయస్ ఇక్కడ అండ్ వన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియన్ రూపీస్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఛానల్లో సో ఇక్కడ చూడండి ఛానల్ ఏం పెట్టారంటే గాయస్ కదా అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ లో ఇండియా పెట్టిన చూడండి, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ లో ఇండియా పెట్టిన చూడండి. అండ్ ఇక్కడ కీవర్డ్స్ లో చూడండి శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ తెలుగు అన్బాక్సింగ్. సో నేను ఏదైతే టెక్ కి సంబంధించి వీడియో తీస్తానో దానికి సంబంధించిన కీవర్డ్స్ ఇచ్చిన అనమాట. మీరు ఎలాంటి వీడియో తీస్తారో దానికి సంబంధించింది కీవర్డ్స్ ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సింప్లీ అంతేనమాట. ఎన్ని యాడ్ చేయాలంటే కాదు చూడండి 500 తీసుకుంటా కాబట్టి 500 యాడ్ చేయాలన్నమాట. సో సింప్లీ ఇన్నైతే యాడ్ చేసిన చూడండి. అన్ని నేను వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేస్తానో అలాంటి కీవర్డ్స్ అయితే యాడ్ చేసిన, మీరు కూడా అలాగే యాడ్ చేయండి అనమాట. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్ లో చూడండి, సో ఇవైతే నో కీవర్డ్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నో టిక్ మార్క్ అయితే ఇచ్చండి. ఇవన్నీ చూడండి, సో మనకి ఇవన్నీ అవసరం లేదు, మనకి ఇక్కడ కదిలేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి నో ఆడియన్స్ అయితే పెట్టుకోవాలి అనమాట. సో మనం ప్రతిసారి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎస్ఆర్ నో అడుగుతుంది కాబట్టి సో ఇక్కడే మనం నో పెట్టేస్తే మొత్తానికి అడగదన్నమాట, అలా అనమాట. సింపుల్ అది ఒకటి. సో ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంది చూడండి, ఇక్కడ మనకు అన్ని ఇనేబుల్ కావాలన్నమాట. సో ఈ 3 ఇనేబుల్ అయితేనే మనకు వ్యూస్ వస్తాయి, లేకపోతే వ్యూస్ రావు. ఇనేబుల్ ఎలా చేసుకోవాలి అది సెకండ్ వీడియో చేస్తాను అనమాట, నాకైతే కామెంట్ చేసుకోండి. ఓకే, ఈ 3 ఇనేబుల్ చేసుకుంటే మనకు వ్యూస్ వస్తాయి. ఎందుకోసం అంటే ఇక చూడండి స్టాండర్డ్ ఫ్యూచర్ ఉంది అండ్ ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ఉంది. అంటే మనం ఏదైతే 15 మినిట్స్ వీడియో తీస్తామో దానికి థంబ్నెయిల్ పెట్టుకోవాలి కదా, థంబ్నెయిల్ పెట్టుకోవాలి కాబట్టి ఇది ఇనేబుల్ చేసుకోవాలన్నమాట, థంబ్నెయిల్ పెట్టుకోవడానికి అదనమాట. అండ్ ఇక్కడ అడ్వాన్స్ ఫ్యూచర్ ఉంది చూడండి,
అండ్ ఇక్కడ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, లైవ్ స్ట్రీమ్ పెడతాం కదా, ఎలిజిబుల్ కావాలా అనేది సో ఇక్కడ అడుగుతుంది కాబట్టి ఇది కూడా ఇనేబుల్ చేసుకోవాలి. సో ఈ 3 ఇనేబుల్ చేసుకుంటేనే మనకు వ్యూస్ అయితే వస్తాయి అనమాట. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చేస్తాను, ఇది క్లోజ్ చేసిస్తాను. ఇది క్లోజ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ జూమ్ అవుట్ చేసిన చూడండి. అండ్ ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ ఉంది కదా, ఇంతే ఈ 3 సెట్టింగ్స్ అన్నమాట. ఈ అప్లోడ్ డిఫాల్ట్ దగ్గర శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ అని ఛానల్ నేమ్ అయితే ఇచ్చండి టైటిల్ దగ్గర. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఇష్టం ఉన్నది ఇవ్వండి అనమాట. సో ఇక్కడ మనకి ఏముంది చూడండి, అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ చూడండి మనకి ఇది పబ్లిక్ ఉంది చూడండి. ఇక్కడ పబ్లిక్ పెట్టుకోవాలా, డైరెక్ట్ ఇట్లా పబ్లిక్ పెట్టినాం అనుకో సో అది పబ్లిక్ అయిపోతుంది అనమాట, ఆడియన్స్కి కనిపిస్తుంది అనమాట. సో అదొకటి పబ్లిక్ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ సేవ్ చేసాను సింప్లీ ఇంతే, వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ తీసేయాలన్నమాట, అండ్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ అంటే సో ఇక్కడ అండ్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను చూడండి గాయస్ ఇక్కడ మనకు ఇక్కడ మనం చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమైజ్ అంటారు, ఛానల్ కస్టమైజ్ అంటారు. ఇది ఒకటి సెట్టింగ్ అనమాట, ఇంతే, వేరేది ఏం లేదు. ఇది ఒకటి సెట్టింగ్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే కాదు ఇక్కడ బ్యానర్ ఇమేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, అవునా, ఇక్కడ మనకు బ్యానర్ పెట్టుకోవాలి, ఇక్కడ ప్రొఫైల్ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేమ్ దగ్గర శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ నేమ్ ఉండాలి. ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం ఏమైనా రైడ్ చేసుకుంటే రైడ్ చేసుకోవచ్చు కదండి, నేను అన్ని పెట్టినా చూడండి. సో ఇట్లా ఫిల్ చేయాలన్నమాట. సో ఎవరికైనా చూస్తే మన ఛానల్ ఎవరైనా చూస్తే మంచిగా అనిపించాలి, అట్రాక్షన్ అనిపించాలా, అయితేనే మనకు వ్యూస్ వస్తాయి అనమాట. అలా కూడా ఉంటాయి అనమాట. సింప్లీ ఇంతే సెట్టింగ్, వేరేది ఏం సెట్టింగ్ లేదు. అండ్ మీరు కీవర్డ్స్ ట్యాగ్స్ కొన్ని ఇస్తే బాగుంటుంది. మీ ఛానల్ నేమ్ ఎక్కువ ఇవ్వాలి. మీ ఛానల్ నేమ్ ఎక్కువ ఇస్తే అది ఒకటి సర్చ్ బార్లో వస్తుంది, ఎక్కువ ఇస్తేనే సర్చ్ బార్లో వస్తుంది అనమాట. అలా అయితే మీ ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడు నా ఛానల్ నేమ్ ఏముంది చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది కదా, ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తుంది చూడండి, శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఉంది కదా, ఇలా ఇవ్వాలన్నమాట. డిస్క్రిప్షన్లో అండ్ ట్యాగ్స్లో శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఎలా కూడా ఎక్కడైనా కూడా అలా ఇవ్వాలన్నమాట. అలా ఇస్తేనే సర్చ్ బార్లో వస్తారనమాట. సింప్లీ ఇంతే అనమాట. సెట్టింగ్స్ ఏం లేవు. వీడియో డైలీ అప్లోడ్ చేయాలా, తమిళ బాగా పెట్టాలా, అండ్ వీడియోలో టాపిక్ బాగుండాలన్నమాట. ఇంతే, వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అనమాట. ఇంతే మీకు చెప్పాల్సింది. సో వీడియో రూపంలో మీకు అయితే కన్వర్ట్ చేశాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీకు అయితే అర్థమైంది అని అనుకుంటున్నా. అర్థమైతే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కామెంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఎలాంటిది కావాలనేది కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను. అండ్ ఈ రోజు ప్రమోషన్ ఏంటి కదా, ఫ్రీలో ప్రమోషన్ 5 మెంబర్స్కి అయితే ప్రమోషన్ చేశాను. అండ్ పోస్ట్లో కమ్యూనిటీ పోస్ట్లో నేను యాడ్ చేస్తాను, అండ్ లింక్ అయితే అక్కడ ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళకి ఫాలో అవ్వండి. మీరు కూడా ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలంటే జస్ట్ 10 days అయితే ప్రమోషన్ చేస్తాను ఫ్రీలో. అండ్ మీరు కూడా ప్రమోషన్ చేసుకోవాలంటే కామెంట్ అయితే వేసుకోండి, లైక్ చేయండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే వేసుకోండి అనమాట. ఫ్రీలో విన్నర్ చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.